యుఎస్ ఇరాన్ వార్ డెవలప్మెంట్స్ గురించి మాకు చెప్తారా సార్? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యుద్ధం నడుస్తోందా? నడవట్లేదా? సీజ్ ఫైర్ ఉన్నట్టా? లేనట్టా? అనే ప్రశ్ననే నడుస్తోంది. ఎవ్రీ డే ఏదో ఒకటి హార్మోస్ బ్లాకేడ్ చేస్తామని డొనాల్డ్ ట్రంప్ చెప్పడము, తర్వాత ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అని చెప్పడము, దాన్ని ఆపేయడము. ఓవైపు సీజ్ ఫైర్ ఉందని చెప్తున్నారు, ఇంకోవైపు దాడులు నడుస్తూనే ఉన్నాయంటున్నారు. సో ఏం జరుగుతోంది? ఈ అంటే ఎప్పుడు అంటుంటారు ఒక విరామ సమయం ఎప్పుడూ కూడా భయంకరంగా ఉంటుంది అని. యుద్ధం మధ్యలో వచ్చేటువంటి విరామము భయంకరంగా ఉంటుంది. ఈ టైంలో భయం ఎక్కువగా ఉంటుంది. ఏ దాడి జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇది ఇంకా ఎటువైపు వెళ్తుందో తెలియని ఒక సందిగ్ధ స్థితిలో మనం ఉన్నామా? ఈ పాజ్ నెక్స్ట్ స్ట్రైక్స్‌కి ఒక పాజ్‌గా చూడాలా? లేకపోతే ఎలా అర్థం చేసుకోవాలి? జరుగుతున్న పరిణామాలను మీరు ఎలా చూస్తారు? రెండు కీలకమైనటువంటి అంశాల వల్ల ఈరోజు డొనాల్డ్ ట్రంప్ ఏ నిర్ణయం తీసుకుంటున్నాడో ఈ రెండు అంశాల ఆధారంగా తీసుకుంటున్నాడు. మొట్టమొదటిది ఏంటంటే 60 రోజుల కంటే ఎక్కువ యుద్ధం చేస్తే కనుక వాళ్ళ కాంగ్రెస్ పర్మిషన్ తీసుకోవాలి. ఇది యుద్ధం కాదు, ఆపరేషన్స్ అన్న పరిస్థితికి వెళ్తుంది. ఈవెన్ ఈ 5 సంవత్సరాలు యుక్రెయిన్తో యుద్ధం చేసినా ఈ రోజు దాకా దాన్ని యుద్ధం కింద ప్రకటించలేదు వ్లాడిమిర్ పుటిన్. అలాగే మనం కూడా పాకిస్తాన్తో చేసింది యుద్ధం అనట్లేదు, ఆపరేషన్ సింధూర్ అన్నాం. అందుకని యుద్ధం అనేసరికి, డిక్లరేషన్ ఆఫ్ వార్ అనేసరికి దానికి ఉన్న ప్రోటోకాల్స్ వేరే ఉన్నాయి. అంతర్జాతీయమైనటువంటి సమస్యలు వస్తాయి, వాళ్ళ దేశంలో చట్టాలకు ఉన్నటువంటి అంశాలకు సంబంధించిన సమస్యలు వస్తాయి. సో ఇటువంటివి చాలా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు యుద్ధాలన్నీ కూడాను యుద్ధం అని చెప్పకుండా యుద్ధాలు చేస్తున్నారు అందరూ. సో డొనాల్డ్ ట్రంప్కి ఆ 60 డే కట్ ఆఫ్ ఒకటి ఉంది. అందుకని మార్కో రూబియో వచ్చి ఓపెన్గా చెప్తున్నాడంటే ఆపరేషన్ అయిపోయింది, మా ఫస్ట్ మేము తీసుకున్నటువంటి ఏదైతే ఫస్ట్ మేము చేసిన 60 రోజుల యుద్ధం ఏదైతే ఉందో దాన్ని ఆపేసాము, అయిపోయింది, మా టార్గెట్స్ అన్ని అచీవ్ అయిపోయినాయని చెప్పేసుకున్నాడు. ఆ టార్గెట్స్ ఏంటో ఈ రోజు దాకా ఎవరికి చెప్పలేదు. వాడు ఫస్ట్ డొనాల్డ్ ట్రంప్ మొదటి రోజు ట్వీట్ చేసింది అంటే రెజీమ్ చేంజ్ అన్నాడు. ఆయన రెజీమ్ చేంజ్ అవ్వలేదు. కానీ డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు రెజీమ్ చేంజ్ అయిపోయింది, ఖమేనీ చనిపోయాడు కాబట్టి ఇప్పుడున్న వాళ్ళు కాదు, ఇది వేరే రెజీమ్ అని వేరే ఒక కొత్త పరిభాష తీసుకొచ్చాడు, డెఫినేషన్ తీసుకొచ్చాడు. సో మా అచీవ్ అయిపోయాం, మా అనుకున్నది మిలిటరీ ఆబ్జెక్టివ్స్ అయిపోయినాయి, మేము కొట్టేసాం, అయిపోయింది, మా పని అయిపోయింది, మేము వెళ్ళిపోతున్నాం అన్నాడు. ఇప్పుడు కొత్త ఆపరేషన్ స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేశారు. దాన్ని ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అని పేరు పెట్టారు. ఏమనుకున్నారంటే అనౌన్స్ చేయకుండా క్వైట్గా మన షిప్పులు వెళ్ళిపోయి అక్కడ కబ్జా చేసుకుని బందర్ అబ్బాజు, కసిం ఐలాండ్ ఆ ప్రాంతం అంతా కూడా మనం అధీనంలో తీసుకుని అక్కడ మరైన్ కమాండోస్ అక్కడ దింపేసి మనము కమర్షియల్ షిప్స్కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేద్దాం అన్నటువంటి ఒక ప్రపోజల్ వాళ్ళ సైన్యం ఇచ్చింది. అది తను అక్కడికి వాళ్ళ వార్షిప్లు వెళుతూ ఉంటే ఇరాన్ పసిగట్టి ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ వాళ్ళ మీద దాడులు చేయడం మొదలుపెట్టి. అఫ్ కోర్స్ అమెరికా దగ్గర టెక్నాలజీ ఉంది, వాళ్ళు ఎలాగో తట్టుకోగలిగారు, అక్కడి నుంచి వాళ్ళు మెల్లిగా వచ్చేసారు అని. కానీ డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే మేము దాటాము, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దాటి వెళ్ళామని ప్రగల్భాలు పలుకున్నాడు. వాళ్ళ చిన్న చిన్న బోట్స్ని మేము షూట్ డౌన్ చేసాము, ఇవన్నీ చెప్పుకున్నాడు. కానీ అసలైన విషయం ఏం చెప్పలేదంటే మళ్ళీ ప్రతిదాడి చేసింది ఇరాన్. ఆ ప్రతిదాడికి భయపడి మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ఫ్రిగేట్స్, వాళ్ళ డిస్ట్రాయర్స్ అన్ని గల్ఫ్ ఆఫ్ ఒమాన్ నుంచి దూరం వెళ్ళిపోయినాయి. సో క్వైట్గా ఎవరికి చెప్పకుండా ఇది చేసేద్దామని అనుకున్నాడు, అది ఫ్లాప్ అయింది. పైపెచ్చు ఇది తెలియంగానే సౌదీ అరేబియాకి చాలా కోపం వచ్చింది. మాకు చెప్పకుండా మీరు ఎందుకు చేస్తున్నారు, ఇది కనుక చేస్తే ఇరాన్ ప్రతీకార దాడులన్నీ మా మీద వస్తాయి, మా మీద పడి విపరీతంగా నష్టపోతాం మేము. ఎందుకంటే సౌదీ అరేబియా పరిస్థితి ఏంటంటే కనుక వాళ్ళ ఈస్టర్న్ ఆయిల్ ఫీల్డ్స్ అన్ని కూడా పర్షియన్ గల్ఫ్లో ఉన్నాయి. అక్కడి నుంచి వీళ్ళు దాడి చేసి దానికన్నా ధ్వంసం చేస్తే బహుశా ఇంకో 10 సంవత్సరాలు పడుతుంది మళ్ళీ సౌదీ అరేబియాకి వాళ్ళ కెపాసిటీ బిల్డ్ చేసుకోవడానికి. మొత్తం సౌదీ ఎకానమీ కొలాప్స్ అవుతుంది, చాలా నష్టపోతుంది సౌదీ అరేబియా. దాన్ని పంపింగ్ చేసి మనకు ఇక్కడ యాంబో నుంచి మనం రెడ్ సీ గుండా వాళ్ళు పంపించచ్చేమో కానీ బట్ బేసిక్ డ్రిల్లింగ్ అనేది ఈస్టర్న్ ప్రావిన్స్లోనే ఉంది, పర్షియన్ గల్ఫ్లో ఉంది. కాబట్టి అది నష్టపోతాం. కాబట్టి ఎందుకు ఎవరిని అడిగి చేసావు నువ్వు అని చెప్పి మహమ్మద్ బిన్ సల్మాన్ చాలా కోపపడి వాళ్ళ ఎయిర్ స్పేస్ని, వాళ్ళ ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ని ఏది వాడడానికి వీల్లేదని చెప్పి సౌదీ అరేబియా చెప్పింది. అలాగే కువైత్ కూడా చేయడానికి వీల్లేదని అన్నారు. దాంతో ఒక యుఏఈ యొక్క ఎయిర్ స్పేస్ మాత్రమే వాడుతున్నారు. అందుకనే ఇరాన్ యుఏఈ మీద దాడి చేసింది, ఫుజేరా మీద దాడి చేసింది, యుఏఈ మీద దాడి చేసింది, సౌదీ మీద దాడి చేయలేదు. ఇంకొక కీలక పరిణామం ఏం జరిగిందంటే అబ్బాస్ అరగాచి చైనాకి వెళ్ళి బెయిజింగ్లో వెళ్ళినప్పుడు అక్కడ మనకు వాంగ్ ఈ ప్రోద్బలంతో అరగాచి మనకు తుర్కీ ఫైజల్ మన సౌదీ అరేబియా ఫారెన్ మినిస్టర్కి ఫోన్ చేసి మాట్లాడాడు. ఫోన్లో
మాట్లాడిన తర్వాత బహుశా వాళ్ళు అడిగినట్టున్నారు, సౌదీ అంటే ఇరాన్ వార్నింగ్ ఇచ్చినట్టుంది, మీరు అమెరికాని సపోర్ట్ చేసి మా మీద మళ్ళీ దాడి చేస్తే మేము ఏం చేయలేం, మిమ్మల్ని మీ మీద దాడి చేస్తాము అని ఇరాన్ చెప్పింది. సౌదీ అరేబియా ఏం చెప్పిందంటే మీరు అటువంటిది ఏం చేయకండి, తర్వాత చూసుకుందామని చెప్పి ఒక విధమైనటువంటి ఒప్పందం, లోపాయకార ఒప్పందంలోకి ఈరోజు సౌదీ అరేబియా ఇరాన్ వచ్చాయి. అందుకనే అమెరికాని నివారిస్తాం సౌదీ అరేబియా. లోకల్ సపోర్ట్ లేకుండా అమెరికా యుద్ధం ఎలా చేయగలుగుతుంది? అందుకనే ఈ ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అన్నది ఒక 24 గంటల్లో ఫ్లాప్ అయిపోయి అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చిన పరిస్థితి. కానీ యూఏఈ చాలా గుర్రమని ఉంది, ఎందుకంటే యూఏఈ మీద దాడులు జరిగింది. మనం మోదీ గారు కూడా ట్వీట్ చేశారు, దానివల్ల మన భారతీయులు కూడా అక్కడ నష్టపోయినటువంటి విషయం మనం చూసాం అక్కడ. కాబట్టి ఇది చాలా తప్పు అని మనం కూడా ట్వీట్ చేసాము. బట్ యూఏఈ ఈరోజు అమెరికా సపోర్ట్ తోటి అక్కడ నిలబడింది కాబట్టి యూఏఈ టార్గెట్గా ఇరాన్ అటాక్ చేస్తుంది. దాంతో ఇప్పుడు అర్థమైపోయింది డొనాల్డ్ ట్రంప్కి, దీని కనుక ఇంకా ముందర తీసుకువెడితే విపరీతమైన నష్టం వస్తుంది. మొత్తం వాళ్ళ ఆయిల్ ఫీల్డ్స్ అన్ని కూడా ధ్వంసమైనాయి అంటే 10-15 సంవత్సరాల దాకా ఇవన్నీ మళ్ళీ కోలుకోలేనటువంటి పరిస్థితి రావచ్చు. ఇది ఇలా ఉండగా ఇజ్రాయెల్ బెంజమిన్ నెతన్యాహు వాళ్ళ ప్రభుత్వం ఏం చెప్తోందంటే 24 గంటలు ఒక ఇంటెన్స్ దాడి చేసి ఇరాన్ యొక్క మొత్తం వాళ్ళ ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నాశనం చేయండి, వాళ్ళ బ్రిడ్జ్లు, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముందో మొత్తం సర్వనాశనం చేయండి, ఆ దేశాన్ని కంప్లీట్గా నేలమట్టం చేయండి, చేస్తే వాళ్ళకి మళ్ళీ సంపాదించుకోలేని పరిస్థితి తీసుకురండి. అది తీసుకొస్తే కనుక వాళ్లే దాసోహం అంటారు. ఇప్పుడు అదే సొల్యూషన్, 24 గంటల ఇంటెన్స్ క్యాంపెయిన్ చేసి మొత్తం వాళ్ళ ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ధ్వంసం చేయండి అని ఒత్తిడి తీసుకొస్తుంది బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం. కానీ ఈ ఈక్వేషన్లో వాళ్ళు దేన్ని మర్చిపోతున్నారంటే సాధించవచ్చు, ఎందుకంటే వీళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంది కాబట్టి బంకర్ బస్టర్ బాంబ్స్ లాంటివి, సెమీ న్యూక్లియర్ వెపన్స్ లాంటివి ఏదైనా వాడి కంప్లీట్ ధ్వంసం చేసినా చేయవచ్చు. మరి ఇరాన్ ప్రతీకారం, ఇరాన్ ప్రతిదాడి, దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఇరాన్ ప్రతిదాడి చేసి సౌదీ అరేబియా, ఖతారు, తర్వాత మనకు కువైత్, తర్వాత యుఏఈ, ఒమాన్, ఈ దేశాల్లో ఉన్నటువంటి ఆయిల్, గ్యాస్ ఫీల్డ్స్ అన్ని ధ్వంసం చేసినట్టు ఏమవుతుంది? అప్పుడు మేము ఎలాగో సర్వనాశనం అవుతున్నాం, మిమ్మల్ని కూడా సర్వనాశనం చేస్తాను వాళ్ళు ప్రతిదాడి చేస్తే ఏమవుతుంది? ఇది ఈక్వేషన్ లేదు. అందుకని ఈరోజు డొనాల్డ్ ట్రంప్ అస్తవ్యస్తమైన పరిస్థితిలో ఉన్నాడు. ఏం చెప్పాలో తెలియక ఒకరోజు టోటల్ సరెండర్ అవ్వమంటాడు, ఇంకో రోజు చర్చిస్తున్నామంటాడు, ఇంకో రోజు దే ఆర్ వెరీ రీజనబుల్ పీపుల్ అంటాడు. ఎంత కన్ఫ్యూజ్ స్టేట్లో ఆ రెజ్యూమ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. టెక్నికల్ గా చెప్పాలంటే ఈరోజు అమెరికా ఓడిపోయింది, ఇరాన్ గెలిచింది. కానీ అమెరికా గెలిచినట్టు చూపించుకోవాలి, ఏదో విధంగా మొహం చాటేసుకుని ఏదో అక్కడి నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం అమెరికా, డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నారు. వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు, దీని నుంచి బయటికి వెళ్ళిపోవాలని డెస్పరేట్గా ఉన్నారు. కానీ ఇరాన్ వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు. ఇరాన్కి ఉన్న అడ్వాంటేజ్ 2 ఉన్నాయి. ఒకటి జాగ్రఫీ, ఆ జాగ్రఫీని ఎవరు ఛేదించలేదు. 1500 కిలోమీటర్ల సరిహద్దుని వీళ్ళే వెళ్ళి ఛేదించేటువంటి పరిస్థితి లేదు. 2 సమయం వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళు తొందరపడక్కర్లేదు. ఇంకొక 6 నెలలు వాళ్ళు ఆగచ్చు. 6 నెలల వరకు యుద్ధం సస్టైన్ చేయాలంటే అమెరికా పరిస్థితి ఏమవుతుంది? అక్కడి నుంచి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని తీయలేదు. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కూడా లిమిటేషన్ ఉంటుంది. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఆఫ్టర్ 6-7 నెలలు 8 నెలలు డిప్లాయ్ అయిన తర్వాత సిబ్బందిని మార్చాలి, రిపేర్లకు వెళ్తుంది, ఓవరాలింగ్ వెళ్ళాలి. మనకు చూసాం అబ్రహాం లింకన్ అన్నది ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళిందో మనం చూసాం. అలాగే ఇప్పుడు జెరార్డ్ ఫోర్డ్ అయితే అక్కడ టాయిలెట్లో ప్రాబ్లం వచ్చింది. సో ఇటువంటివన్నీ కూడాను మనకు చాలా ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకనే ఇంకో 3వ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ తీసుకొచ్చారు, ఎందుకంటే బహుశా అబ్రహాం లింకన్ని విత్డ్రా చేయాల్సిన పరిస్థితి రావచ్చు. వీళ్ళు లోకల్గా సౌదీ అరేబియా, యుఏఈ సపోర్ట్ ఇస్తుంది. సౌదీ అరేబియా, కువైత్ ఇటువంటి దేశాల సమర్థన లేకుండా ఓన్లీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ మీద నుంచి వీళ్ళు ఎంతకాలం యుద్ధం చేయగలరు వాళ్ళు. అలాగే యూరోప్ నుంచి పుష్ బ్యాక్ వస్తాం. ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ ఇవన్నీ కూడా నిరాకరిస్తున్నాయి వాళ్ళ అసెట్స్ను వాడుకోవడానికి. సో ఈరోజు డొనాల్డ్ ట్రంప్ ఏకాకి అయిపోయాడు. డొనాల్డ్ ట్రంప్, బెంజమిన్ నెతన్యాహు తప్పితే వాళ్ళకి ఎక్కడ కూడా మిత్రులు లేరు, అలైస్ లేరు. ఆ పరిస్థితుల్లో ఈరోజు యుద్ధం ఎలా కొనసాగుతుంది? అది గతంలో అయితే మొత్తం ప్రపంచం అంతా అమెరికాకు సమర్థించేది, అప్పట్లో. ఈరోజు ఎవరు లేరు. సో ఈ పరిస్థితుల్లో ఏం చేస్తారు, ఏం చేయాలో తెలియక సడన్గా వీళ్ళకి ఒక గుర్తు వచ్చింది, ఒక బ్రిలియంట్ ఐడియా వచ్చింది. యునైటెడ్ నేషన్సే మార్కో రూబియో అడుగుతున్నాడు, మీరు ఇరాన్ మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు ఈ షిప్పులను పేల్చడం, దాన్ని ఆపమని చెప్పి మీరు ఒత్తిడి తీసుకురావాలని యునైటెడ్ నేషన్స్ అడుగుతున్నారు. యునైటెడ్ నేషన్స్ మీరు ఎప్పుడైనా గౌరవించారా? యునైటెడ్ నేషన్స్ మీరు ఏమైనా దాడులు మొదలు పెట్టారా?
సద్దాం హుసేన్ చంపినప్పుడు కానీ, లేదా మనకు లిబియా మీద అటాక్స్ కానీ, మనకు సిరియా మీద చేసినటువంటి ఇది కానీ, మనకు ఏ యుద్ధం అయినా కానీ మీరు యునైటెడ్ నేషన్స్ ఏం పట్టించుకున్నారు. కాబట్టి ఈ రోజు మీరు సడన్గా యుఎన్ గుర్తొచ్చిందంటే కనుక వాళ్ళు ఎంత డెస్పరేట్గా ఉన్నారో ఆ రెజిమ్ అర్థం చేసుకోవచ్చు. ప్లస్ వాళ్ళ కాంగ్రెస్నే వాళ్ళు ఫూల్ చేసే పరిస్థితుల్లో మనం చూస్తున్నాము. 60 రోజులు అయిపోయినాయి కాబట్టి మేము పర్మిషన్ తీసుకోకర్లేదు, కొత్త యుద్ధం స్టార్ట్ చేసినా కూడా 60 రోజుల దాకా మళ్ళీ మీ దగ్గర పర్మిషన్ తీసుకోకర్లేదు. ఇలా ప్రతిసారి ఒక యుద్ధం అయిపోయిందని చెప్పడము, మళ్ళీ ఇంకో 60 రోజులు యుద్ధం చేయడం, ఇటువంటి పనికిమాలిన లాజిక్ వాళ్ళు తీసుకొస్తున్నారు. సో అందుకని ఆ రెజిమ్ కంప్లీట్గా ఓడిపోయింది. అది అంత శక్తి ఉన్నా కానీ కూడా బలహీనమైనటువంటి దేశం, శక్తి చాలా తక్కువ ఉన్నటువంటి ఇరాన్ జాగ్రఫీ, టైం, సమయాన్ని రెండింటినీ అస్త్రంగా వాడుకునేసరికి ఈరోజు ఒక సూపర్ పవర్ అయిన అమెరికా వెలవెలలాడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.